మేడం మనం చూస్తే కనుక మంగు అంటే చాలా మందిలో మనం అది చూస్తుంటాం మెలాస్మా అంటాం. సో అది ఏంటంటే లైక్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీమ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన మార్కెట్లో పర్టికులర్గా ఒక క్రీమ్ పేరు నేను మెన్షన్ చేయను, బట్ చాలామంది ఏంటంటే అది తాత్కాలికంగా వాడుతూ ఉంటారు, బట్ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఫేస్ మీద. సో అది స్ప్రెడ్ అయిన తర్వాత అసలు ఆ మంగుకి ట్రీట్మెంట్ ఉందా మెలాస్మాకి? మెలాస్మా మంగు అనేది కూడా చాలా కామన్ ప్రాబ్లం. లేడీస్లో ఎక్కువ ఉంటుంది. 30 years ఉమెన్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు మెన్లో కూడా వస్తుంది ఈ నలుపు మచ్చలు అనేవి, మెన్లో కూడా వస్తుంది. సో అది డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే బటర్ఫ్లై ర్యాష్ లాగా వస్తుంది, ఇదొక టైపు. సెంట్రోఫేషియల్ అంటాం, ఇట్లా ఫేస్ మీద, ముక్కు మీద, చిన్ మీద వస్తుంది. ఇంకోటి మ్యాండిబులర్, ఈ వెరైటీ ఇక్కడ మాత్రమే వస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. తర్వాత దాని ఆ పిగ్మెంట్ కూడా ఒక్కొక్కసారి పైన సూపర్ఫిషియల్ లేయర్స్ ఎపిడర్మిస్ వరకు ఉంటే పైన సూపర్ఫిషియల్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది కొంచెం డీప్ వెళ్ళింది అంటే బ్లూయిష్ కలర్లో ఉంటుంది, డెర్మల్ పిగ్మెంటేషన్. మంగు అనేది దీనికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. సన్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు కొంతమంది పీసీఓఎస్ కోసమని ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడము, లేకపోతే ఫిట్స్ కోసం ఫెనిటాయిన్ టాబ్లెట్స్ ఇట్లా వాడుతున్నా కూడా మంగు అనేది వస్తుంది. ట్రీట్మెంట్ క్రీమ్ అప్లై చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు స్ట్రెస్, సన్ ఎక్స్పోజర్, దీంతో మళ్ళీ వస్తుంది రికరెన్స్ అనేది కామన్. అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రావడం అనేది దాని లక్షణం. సో ఎలా మెయింటైన్ చేయాలి మంగు ట్రీట్మెంట్? చాలామంది అంటారు ఇన్ని క్రీమ్స్ వాడుతూనే ఉన్నాము అయినా కూడా అది తగ్గట్లేదు అని. మీరు అన్నట్టు స్టీరాయిడ్స్ ఎక్కువ వాడతారు చాలామంది, అది తాత్కాలికంగా తగ్గుతుంది. ఎక్కువ రోజులు వాడేసరికి ఆ స్కిన్ అంతా ఎర్రగా అయిపోవడం, ఎండకెళ్తే ఎర్రగా అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. హైడ్రోక్వినోన్ క్రీము ప్లస్ స్టీరాయిడ్ ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్, ఇది అండర్ డెర్మటాలజిస్ట్ సూపర్విజన్లో వాడినంత వరకు పర్వాలేదు. వాళ్ళు అలా వాడకుండా కంటిన్యూస్గా వాడితే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. అది కనుక కొంచెం లోపలికి వెళ్ళి డెర్మల్ కాంపోనెంట్ ఉంది, డీప్గా ఉంది అంటే మాత్రం క్రీమ్స్ పెద్దగా పనిచేయవు, ఎందుకంటే అంతవరకు పెనట్రేట్ అవ్వవు. అప్పుడు కొంచెం కెమికల్ పీల్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట, ట్రనెక్సమిక్ యాసిడ్, ఈ ట్యాబ్లెట్స్ వాడడం. కానీ ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి, బికాజ్ ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అవసరం. తర్వాత లేజర్ ట్రీట్మెంట్, ఏదైనా కూడా కొన్ని సెషన్స్ తర్వాత ఒకసారి క్లియర్ అయిపోయాక మళ్ళీ మెయింటెనెన్స్ ఇస్ రిక్వైర్డ్. నేను ఈ లేజర్ 8 సెషన్స్ తీసుకున్నాను ఇంకా రాదు అంటే అలా ఉండదు. సో మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. వీటికన్నిటికీ ఇంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ సన్ ఎక్స్పోజర్, సన్ స్క్రీన్, ఒక గుడ్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. SPF మినిమం 30 SPF సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా సరే. చాలా మందికి అపోహ ఏంటంటే ఇంట్లో నేను బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాను, సన్ స్క్రీన్ పెట్టడం అవసరమా అని. కానీ సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా మనం ఈ UVA UVB రేస్కి వీఆర్ ఎక్స్పోజ్డ్. సో వంట చేస్తున్నప్పుడు కూడా అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ వస్తాయి. నేను అదే చెప్తాను, సన్ స్క్రీన్ 3 times ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోవాలి, లేదా మినిమం 2 times ఇన్ ఏ డే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ సన్ స్క్రీన్స్ ఒక 3-4 గంటలే ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.